నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలో శ్రావణ సంగీత లహరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి అలిపిరి సమీపంలోని భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ శ్రావణ సంగీత లహరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వెన్నం ఉమా, విశిష్ట అతిథిగా కళారత్న విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ద్వారం విజయ లక్ష్మి, ఆత్మీయ అతిథిగా రచయిత జోలకంటి బాలసుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులు భారతీయ విద్యాభవన్ సంచాలకులు డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి చాలా గొప్పదని, భారతీయ సంస్కృతిని విలువలను భావితరాలకు అందించాలన్న సత్సంకల్పంతో ఈ భారతీయ విద్యాభవన్ను ప్రారంభించడం జరిగిందని, తదనుగుణంగా శ్రావణ సంగీత లహరి ప్రతి ఏటా శ్రావణ మాసంలో నిర్వహిస్తూ వస్తున్నామని, సంగీత సాహిత్య నృత్య సమ్మేళనమే ఈ శ్రావణ సంగీత లహరి అని, ఈ సంవత్సరం సప్తగిరుల వైభవం పేరిట సంగీత నృత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సంగీతమే ఆత్మజ్ఞానానికి మార్గమని చెప్పారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య వెన్నం ఉమా మాట్లాడుతూ, భారతీయ విద్యాభవన్ పాఠశాల మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందిస్తోందని, సంగీతం ఒక అద్భుతమైన కళ అని, లలిత కళలు మానవుని మహోన్నతంగా తీర్చిదిద్దగలదని, భరతముని ద్వారా నాట్యకళ విశ్వవ్యాప్తమైందని తెలిపారు. అలాగే విశిష్ట అతిథిగా హాజరైన కళారత్న విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ద్వారం లక్ష్మి మాట్లాడుతూ, జీవితంలో విద్యతో పాటు క్రమశిక్షణ కూడా అలవరుచుకోవాలని ఉద్బోధించారు. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని కొనియాడారు. ఆత్మీయ అతిథి ప్రసిద్ధ రచయిత జోలకంటి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనదని, ఈ మాసంలో శ్రావణ సంగీత లహరి పేరిట సంగీత కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషదాయకమని, భారతీయ విద్యాభవన్ చదువుతో పాటు సంగీత నృత్య కళల్లో విద్యార్థులకు తర్ఫీదునివ్వడం శుభపరిణామమని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు సప్తగిరి వైభవాన్ని తెలియజేస్తూ ప్రదర్శించిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అనంతరం పాఠశాల యాజమాన్యం అతిథులను దుశ్శాలువులతో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ కమిటీ సభ్యులు ఆచార్య సింగరాజు దక్షిణామూర్తి శర్మ, డాక్టర్ అల్లాడి మోహన్, ప్రిన్సిపల్ డి పద్మజ, వైస్ ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రతి సంవత్సరం శ్రావణ సంగీత లహరి పేరుతో భారతీయ విద్యాభవన్ వారు, ఆ పాఠశాల వారు అద్భుతమైన సంగీత నృత్య రూపకాలు ప్రదర్శిస్తుండడం మనందరికీ తెలిసిన విషయమే. ఇది ఎన్నో దశాబ్దాలుగా జరుగుతోంది. ఈరోజు స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆ గొప్పతనాన్ని గురించి ఈ పాఠశాలలో అద్భుతమైన సంగీత నృత్య రూపకం వారు ప్రదర్శిస్తున్నారు. దీనికి ముఖ్యంగా డైరెక్టర్ సత్యనారాయణ రాజు గారు, ప్రిన్సిపల్ గారు పద్మజ గారు, ఇంకా ఇతర ఈ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, టీచర్స్, వీళ్ళతో పాటు విద్వాంసులైన సుబ్రహ్మణ్యం గారు హెచ్ఓడి, డాక్టర్ శ్యామల రాజేశ్వరి, డాక్టర్ లలిత శివజ్యోతి, శ్రీమతి శైలజా శర్మ, వీళ్ళు ఎంతో శ్రమ కోర్చి ఈ పిల్లలతో అద్భుతంగా ఈ రూపకాన్ని ప్రదర్శింపజేస్తున్నారు. అందరం చూసి ఆశీర్వదిద్దాం పిల్లల్ని. ఈ విద్వాన్మణులకి మన నమస్కారాలు, ధన్యవాదాలు. ఆగస్టు 16, 1989లో తిరుపతి కేంద్ర ఆనాటి పెద్దలు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారు ఇతర ప్రముఖుల చేత ప్రారంభించబడింది. భారతీయ విద్యాభవన్ భారతీయ విలువలు, ఆధ్యాత్మిక ఔన్నత్యం భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో బొంబాయిలో కేఎం మున్షి గారు 1938లో నెలకొల్పారు. వారి ఆశయాలకు అనుగుణంగా భారతీయ విద్యాభవన్ తిరుపతి కేంద్ర సంగీత సాహిత్య ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేటట్టుగా ఇక్కడ విద్యార్థులకు చేస్తున్నది. అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఆధునికమైనటువంటి సాంకేతిక విలువలను, మన సాంప్రదాయాలని రెండింటిని సమ్మిళితం చేసి ఈ కార్యక్రమాన్ని శ్రావణ సంగీత లహరిని వ్యవస్థాపక దినోత్సవంగాను, సంగీత మహోత్సవంగాను దీన్ని నెలకొల్పి ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నది. భారతీయ విద్యాభవన్ తన యొక్క ఆశయాలకు అనుగుణంగా 3 కార్యక్రమాలు చేస్తున్నది. శ్రావణ సంగీత లహరి, కార్తీక జ్ఞానామృతం, వసంత ప్రవచనామృతం. ఇందులోనే భారతీయ విద్యాభవన్ యొక్క జేయాలన్నీ కూడా ఇమిడి ఉండి
అందరికీ కూడా అందేటట్టుగా జరుగుతున్నది. తిరుపతిని ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపొందించాలంటే పుస్తక పఠనం చాలా అవసరం. అందుచేత ఇప్పటి వరకు 17 పుస్తక మహోత్సవాలు నిర్వహించింది. ప్రజల యొక్క ఆదరణ పుస్తక ప్రియులను ఎంతో ఆనందపరుస్తూ ఈ పుస్తక మహోత్సవం కూడా ఇటు ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని, పుస్తక పఠన ఆసక్తిని, తర్వాత సాహిత్య విలువలను, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేటట్టుగా నిర్వహిస్తున్నది. ఈ తిరుపతి ప్రజలు, తిరుపతి దేవస్థానం వారు స్వామివారి అనుగ్రహం వద్ద 7 కొండలు దగ్గరే స్వామివారి పాదాల వద్దే ఉంది కాబట్టి ఈ సంవత్సరం మన సప్తగిరుల మహోత్సవం, సప్తగిరుల వైభవం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇదంతా స్వామివారి అనుగ్రహంతో జరుగుతున్నదని మేము నమ్ముతున్నాం. ఈ కార్యక్రమాలు తిరుపతి దేవస్థానం స్వామి వారి అనుగ్రహం జరుగుతున్నాయి కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే, నమో నారాయణాయ. So let us show our respect to Shriman Dr. Shyamla Rajeshwari. Your madams, clap. నలుగురు స్టాఫ్లో ముగ్గురు మా మహిళా యూనివర్సిటీ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వాళ్ళు అవ్వడం మా చేస్తున్నందుకు వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు శ్రీమాన్ సత్యనారాయణ రాజు గారికి సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్కి మ్యూజిక్ ఇస్ ద మీడియం ఫర్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్. థ్యాంక్ యూ. మా అబ్బాయి చదువుతున్న కాలంలో ఎన్ని రకాలైన సపోర్ట్ అయినా ఇచ్చిన శ్రీమాన్ సత్యనారాయణ రాజు గారికి, శ్రీమాన్ రామహర్మ అప్పటి ప్రిన్సిపల్ గారికి, శ్రీమతి హైమ
శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమావాస్యను పురస్కరించుకుని అమావాస్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి అమావాస్య ఉత్సవాన్ని నాలుగుమాడ వీధుల్లో చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు దివ్యాలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ నాలుగుమాడ వీధుల్లో ఉత్సవం చేపట్టారు. అమావాస్య రోజున సర్వేశ్వరుడిని దర్శించుకుంటూ భక్తులు కర్పూర హారతి పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం.
పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, స్వచ్ఛాంధ్ర స్ఫూర్తితో స్వచ్ఛ తిరుపతి సాధనకు ముందుకు సాగాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి బైరాగిపట్టెడలోని బాబు జగజ్జీవన్ రామ్ పార్కులో తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాబు జగజ్జీవన్ రామ్ పార్కులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణ, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, ఏపీ అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఓకా విజయ్ కుమార్, కార్పొరేటర్లు నరసింహాచారి, అధికారులు పాల్గొని మొక్కలు నాటి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం రామానాయుడు పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించి తడి, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వడంపై ప్రజలకు చేతులు కడుక్కోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రతకు విద్యార్థులు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చేతులను శుభ్రంగా కడుక్కోవడం అలవాటుగా మార్చుకోవాలని ఆయన కోరారు. వర్షపు నీటి నిల్వతో దోమలు పెరిగి చికున్గున్యా, డెంగీ, మలేరియా వంటి రోగాలు వ్యాప్తి చెందుతాయని ఆయన చెప్పారు. కాబట్టి వర్షపు నీరు ఇంటి పరిసరాల్లో నిల్వ ఉండకుండా చూడాలని కోరారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డ్రైన్లలో సిల్ట్ తీసివేసే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా మున్సిపల్ సిబ్బంది చూస్తున్నారని ఆయన తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఒక నినాదంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల మాన్సూన్ హైజీనీ నినాదంతో ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. వర్షాలు రాకముందే నగరంలోని కాలువల్లో చెత్త తొలగించడం, ఇంటింటి చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రత, జబ్బులు రాకుండా చేతులు కడుక్కోవడం, చెత్త కుప్పల తొలగింపు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత తమ బాధ్యతగా ముందుకు సాగితే నగరం పరిశుభ్రంగా ఉంటుందని అన్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అంటువ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చని తెలిపారు. అలాగే తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ పరిశుభ్రత అనేది ఒక వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాకుండా సమాజం పట్ల మనం చూపించే బాధ్యత అని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛంద కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. తిరుపతి అభివృద్ధిలో పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుందని, జాతీయ స్థాయిలో తిరుపతి స్వచ్ఛత కార్యక్రమంలో అవార్డు పొందిందని గుర్తు చేశారు. తొడా పరిధిలో మున్ముందు మరిన్ని పారిశుధ్య ప్రణాళికలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో కమిషనర్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి 3వ శనివారం ప్రతి నెలలో స్వచ్ఛాంధ్ర సర్వేక్షణ భాగం ఇటు ప్రభుత్వము, అధికారులు, ప్రజలు, శానిటరీ వర్కర్స్ అందరికి కూడా ఒక దిశ నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జగజ్జీవన్ రామ్ పార్క్లో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దిశగా మన రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడ కూడా కానీ కాలుష్యం రాకుండా, వ్యాధులు సోకకుండా, ఈ మలేరియా, డెంగీ ఇటువంటి వ్యాధులు రాకుండా ఈ వర్షాకాలంలో ఎప్పటికప్పుడు చుట్టుపక్కల ఉన్న పరిశుభ్రంగా ఉంచి ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా ఉండాలి. వాళ్ళ చుట్టుపక్కల కూడా శుభ్రత పరచుకోవాలి. వాళ్ళ ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ చెప్పాలి. ఇది ఒక రోజు చేయాల్సిన కార్యక్రమం. మనం ఎలా స్నానం చేసి బయటకు వచ్చి శుద్ధంగా వస్తాము, ఆ విధంగా మన పరిసర ప్రాంతాలను కూడా శుద్ధంగా పెట్టుకోవాల్సిన అవసరం మన పైన ఎంతైనా ఉందనేసి కూడా
తెలియజేసుకుంటూ స్వచ్ఛాంధ్ర దిశగా మన తిరుపతి పట్టణం మన రాష్ట్రంలో ఎంపిక కావడం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా గౌరవనీయులు మన మున్సిపల్ కమిషనర్ గారు ప్రశంసా పత్రాలు కూడా అందుకోవడం చాలా సంతోషం. ఇంకా మెరుగ్గా పనిచేసి అందరూ కలిసికట్టుగా పనిచేసి ఇంకా మంచి తిరుపతికి పుణ్యక్షేత్రం. దాదాపు లక్షల మంది వస్తూ పోతుంటారు. తిరుపతి బాగుంది అని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనేసి కూడా చేయాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఇయర్ జనవరి నుండి ప్రతి 3వ శనివారం ఒక థీమ్తో క్లీన్ స్టార్ట్ జనవరిలో పెట్టాము. తర్వాత ఈ వేస్ట్ పైన సోర్స్ అగ్రిగేషన్, హీట్ ద బీట్, అలాగే ఈ నెల ఆగస్ట్ నెలలో మాన్సూన్ హైజీన్ అనే థీమ్ పైన ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ మనం ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం 6 ఐటమ్స్ పెట్టుకొని ముఖ్యంగా డ్రైన్లు, ఈ మాన్సూన్ సీజన్ కాబట్టి వర్షాలు ఎక్కువ వస్తాయి కాబట్టి డ్రైన్లు ఎక్కడ క్లాగ్ అవ్వకుండా క్లీన్ చేయడము, ఎక్కడే కానీ చెత్త కుప్పలు లేకోకుండా క్లీన్ చేయడము, పిల్లలు పెద్దలు చేతులు కడుక్కొని ఏదన్నా భోజనం చేయడము, తర్వాత ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకోకుండా పెట్టుకొని ఈ మలేరియా, డెంగ్యూ ఈ వర్షాకాలంలో వచ్చేది, అందులో చికెన్ గున్యా కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి తిరుపతిలో ఇవన్నీ కమ్యూనికబుల్ డిసీజ్ రాకోకుండా చూసుకోవడము, ఇలా డిఫరెంట్ ఐటమ్స్తో ఈ మాన్సూన్ హైజీన్ అనే థీమ్ పైన చేయడం జరిగింది. దీని తర్వాత ఫ్రైడే డ్రై డే లాగా ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటింటి డోర్ టు డోర్ అవేర్నెస్, హెల్త్ సెక్రటరీస్, శానిటేషన్ సెక్రటరీస్ ప్రతి ఇంటికి వెళ్ళి అవేర్నెస్ ఇవ్వమని చెప్తాము. అలాగే స్కూల్లో కూడా ఈ వాష్ హ్యాండ్స్ క్యాంపెయిన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. గవర్నర్లు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మన ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రతి శనివారం 3వ శనివారం ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం పెట్టడం చాలా హ్యాపీగా ఉన్నది. దీనివల్ల రాబోయేటువంటి చిన్న పిల్లలు భవిష్యత్తు డెవలప్ అయిన యూత్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా వాళ్ళు హెల్తీగా ఉండే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా సహకరించగలుగుతాం. దీనికి ఈరోజు ముఖ్యంగా మన తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్న గారు, కమిషనర్ గారు, హరిప్రసాద్ గారు, నరసింహన్న గారు, ఇంకా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ కూడా దీంట్లో వచ్చి పార్టిసిపేట్ చేసి సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు దీన్ని ఒక సొంత బాధ్యత తీసుకొని ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ ఇంటి ముందు కూడా వాళ్ళ చెత్త కూడా క్లీన్ చేసే విధంగా ఎంతో కూడా ప్రభుత్వమే చేస్తారని కాకుండా ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ప్రతి కుటుంబం కూడా బాధ్యత తీసుకొని వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను క్లీన్గా పెట్టుకుంటే ఇంకా కూడా రాష్ట్రం బాగుంటుంది. ఇటువంటి డెంగ్యూ ఫీవర్స్ కానీ చికెన్ కానీ లాంటివి రాకుండా కూడా మనం అరిగట్టచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత వహించి వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా వాళ్ళు కూడా చేసి క్లీన్ చేసిన విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటాను. వినాయక చవితి వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని తవణంపల్లి ఎస్ఐ చిరంజీవి మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తవణంపల్లి ఎస్ఐ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను జరుపుకునేందుకు ప్రతి గ్రామంలోని నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు శాఖ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఇంతకు ముందులా మీ సేవకు వెళ్లి అనుమతులు పొందే అవసరం లేదని, నేరుగా తమ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ నుంచే అనుమతులు పొందవచ్చని తెలిపారు. ganeshutsav.net వెబ్సైట్లో పూర్తి వివరాలను వెబ్సైట్లో పొందుపరిచి పోలీసు శాఖ అనుమతులు సులభంగా పొందవచ్చని తెలిపారు. వినాయక చవితి వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చవితి వేడుకల నిర్వాహకులు తక్షణమే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని అనుమతులు తీసుకోవాలని సూచించారు. పోలీసు వారి నిబంధనలను అతిక్రమిస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారాలు. ముందుగా అందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వినాయక చవితి జరుపుకునే వాళ్ళందరికీ కూడా ముందుగా పోలీసు తరఫున ఒక విజ్ఞప్తి. ఇంతకుముందు వినాయక చవితి సందర్భం చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా గ్రామాలు చేసుకునేటప్పుడు అందరూ కూడా ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు ఎప్పుడెప్పుడు చేసుకుంటున్నారు, ఎన్ని రోజులు చేసుకుంటున్నారు, ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు అని పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఫిజికల్గా చెప్పిపోయే వాళ్ళు, దాన్ని పరీక్షించేవాళ్ళము. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ganeshutsav.net అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినారు. ఈ ganeshutsav.netలో ఏముంటుందంటే మీరు పోలీస్ స్టేషన్కి ఫిజికల్గా వచ్చే అవసరం లేదు. మీ సెల్ ఫోన్లోనే ganeshutsav.net ఓపెన్ చేసుకొని దానిలో మీ పేరు, ఆర్గనైజర్స్ ఎవరున్నారు, ఎన్ని రోజులు పెడుతున్నారు, వినాయక చవితి సందర్భంగా పండుగలు ఎంత హైట్ ఉంటుంది, వినాయక ఎంత హైట్ ఉంటుంది, నిమజ్జనం ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఈ విషయాలు కూడా దాంట్లోనే ఉంటాయి. దాన్ని మీరు పూర్తిగా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మాకు సెండ్ చేస్తే మేము అప్రూవ్ కూడా, ఈవెన్ మొబైల్ నుంచి మేము అప్రూవ్ చేస్తాము. అప్రూవ్ చేసిన తర్వాత మీకు క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ ప్రింట్ తీసుకొని మీరు ఎక్కడైతే మీరు గణేష్ పండుగలు ఏర్పాటు చేసుకుంటున్నారో
అక్కడ మీరు ఆ క్యూఆర్ కోడ్ని పేస్ట్ చేసుకుంటే ఆ క్యూఆర్ కోడ్ ఎవరు స్కాన్ చేసుకున్నా కూడా పూర్తిగా డీటెయిల్స్ మొత్తం వస్తాయి. తర్వాత మేము కూడా రెగ్యులర్గా చెకింగ్ వస్తూ ఉంటాము. ఆ దాంట్లో కూడా మా వాళ్ళు ఎన్నిసార్లు చెక్ చేస్తున్న విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా అందరూ గుర్తుపడే విషయం ఏమంటే వినాయక చవితి అందరూ సంతోషంగా జరుపుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ తాగి గొడవలు చేసుకోవడము, ర్యాలీ చేసుకోవడం, పోయి గొడవలు చేసుకోవడం లాంటి తగ్గించుకొని అందరూ బాగా చేసుకుంటారని అందరూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.